మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. వాక్యం సెలవిస్తుంది శోధన సహించువాడు ధన్యుడు అని. అదే 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూచినప్పుడు, నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఈ లోకములో, ఈ జీవిత యాత్రలో ప్రతి మనిషికి శోధనలు అంటూ ఉంటాయి. కానీ ఈ వాక్యం సెలవిస్తుంది శోధనను సహించువాడు ధన్యుడు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము చూచినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంతో అవమానం ఉన్నప్పటికీ దేవుడు నిర్లక్ష్యము చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ముందు ఉంచిన ఆనందము కొరకై ఈ సిలువ శ్రమలు, ఈ అవమానమును కూడా దేవుడు నిర్లక్ష్యము చేసి ఉన్నాడు. మనము కూడా శోధించబడుతున్న సమయంలో అది మహానందమని ఎంచుకోవాలని వ్రాయబడి ఉంది. యోబు గ్రంథంలో మనము చూచినప్పుడు యోబు కూడా అపవాది చేత ఎంతగానో శోధింపబడి ఉన్నాడు. అయినప్పటికీ తన యథార్థతని ఆయన కాపాడుకొని ఉన్నాడు. అన్ని కోల్పోయినప్పటికీ ఆయన దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. చివరిగా మనము చూచినప్పుడు రెండంతల దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన పొందుకొని ఉన్నాడు. మనము ఈ జీవిత యాత్రలో ఎన్ని శోధనలు ఎదురైనప్పటికీ యేసుక్రీస్తు వైపు మనము చూడాలి. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూచినట్లయితే, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతుము. మన మధ్యలో ఉంచబడిన ఈ పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. ఎందుకనగా ఓపికగా ఉండి ఈ శోధనలన్నీ కూడా సహించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. పౌలు శీలని మనము చూచినప్పుడు కూడా ఆ చెరసాలలో ఉన్నప్పటికీ సంతోషముగా పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఉన్నారు. మనము ఓపికగా ఉన్నప్పుడు దేవుడు మనని దీవించి ఆశీర్వదించి ఆయన మన నిమిత్తమై దాచి ఉంచిన జీవ కిరీటాన్ని మనకు ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, శోధన సహించువాడు ధన్యుడు అని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎందరైతే వాక్యము విన్నారు, వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఎట్టి శోధన ఉన్నప్పటికీ తండ్రి మీ వైపు వారు చూచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే విధముగా మీరే వారిని తీర్చిదిద్దండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.